అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఇలా ఏదో ఒక టైం పాస్ చేస్తూ కూర్చోవడమేనా? చేసేదేమైనా ఉందా? ప్రపంచమంతా రీల్స్ చూస్తూ స్క్రోల్ చేస్తూ చూడడం కాదు, ఆ చేత్తో ఇంకేమైనా చెయ్యి. నువ్వు తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు. ఒక్కసారి అనుకో, అయిపోద్ది. ఇంకెంత కాలం అని చెప్పి ఇలా ఉంటావు చెప్పు? ఇంకేంటి చూస్తున్నావు? కూర్చుంది చాలు, ఇంక లే. నీకే చెప్తుంది, ఏదో ఒక మిరాకిల్ చెప్పు ప్లీజ్. పోనీ ఏమైనా మాట్లాడు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, కలిసి కూర్చొని డిస్కస్ చేద్దాం. నేనేటు జాబ్ లెక్క బైక్ ఏమే కట్టుకోవడానికి పేపర్ నడుపుకుంటున్నాను. నీకేమైంది? మమ్మీ డాడీ పవర్ఫుల్లే కదా, పైగా యానిమల్ లవర్ కూడా. పోనీ వాళ్ళతో మాట్లాడిన నా లైఫ్ కొంచెం మార్చొచ్చు కదా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు జాబ్ కావాలి. వస్తే 11 కొబ్బరికాయలు కొడతా, ఇంక్లూడింగ్ విత్ ఆల్ ట్యాక్సెస్. లేదంటే నీకు నాకు మధ్య ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేస్తే చూసుకో, ఆలోచించుకో. చెప్పాల్సింది చెప్పాను, ఇంకా కాల్ నీదే. హే, కాల్ వచ్చింది. కంపెనీ నుంచి కాదు, కస్టమర్ నుంచి. హలో, వస్తున్నాను సార్, ఆన్ ది వే. ఐఎమ్ ట్రస్టింగ్ యూ లాస్ట్ టైం, ఓకేనా? బాయ్. పిలిచావా? బాయ్. భయ్యా, ప్యాపిడో. 3 minutes లేట్. దారిలో ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడొచ్చేసరికి లేట్ అయింది. నీ రీజన్స్ నా టైంని రివెండ్ చేయలేవు కదా. నేను నీకు ఇచ్చే పేమెంట్లోని 3% కట్ చేసి ఇస్తాను. అదేంటి మరి 3 నిమిషాలకా? నిన్నదే 3 minutesలోని నీళ్ళల్లో ముంచేస్తే బతకగలవా? పోనీ అదే 3 నిమిషాలు మంటల్లో తోసేయమంటావా? 3 నిమిషాల్లో మనం చేయలేనివి చేయగలిగినవి చాలా ఉన్నాయి. నువ్వు నా 3 minutes వెయిట్ చేసినందుకు నీ పేమెంట్లోని 3% కట్ చేసి ఇస్తాను. వస్తావా రావా? దానికి కట్ చేయడం ఎందుకు? క్యాన్సిల్ చేసేయచ్చుగా. ఇంకో రైడ్ బుక్ చేసుకోండి, పొద్దున్న ఎదవస్తా అంత. సరే, ఇంక నువ్వు ప్యాపెట్లోనే పని చేయకుండా నేను చేస్తాను, పో. ఏమన్నారు? నేను తలుచుకుంటే నీ ప్యాపెట్ అకౌంట్ని బ్లాక్ చేయగలను. చేయమంటావా? మరి 3 నిమిషాలకా? 3 నిమిషాలు కాదు, 5 నిమిషాలు ఈ ఆర్గ్యుమెంట్తో కలిపి. పద. నీ కొబ్బరికాయ క్యాన్సిల్. పోనీ పోనీ. ప్రతి నిమిషాన్ని రూపాయితో లెక్కేస్తున్నారు కదా, ఎన్ని రూపాయలు వెనకేసారేంటి? మన సంపాదన ఇప్పుడు బయటికి చెప్పుకోకూడదు. కనీసం వెనక డాన్సులు కూడా చెప్పండి, లేకపోతే రైడ్కి వచ్చేస్తారు. ఏంటి? ఇంతకు మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా? అవును. అయితే మీ ఆఫీస్లో కుర్చీలు ఏమైనా ఖాళీగా ఉంటే చెప్పొచ్చుగా. ఏ, మీ ఇంట్లో కుర్చీలు ఖాళీగా లేవా? ఉన్నాయి కానీ దాంట్లో కూర్చుంటే డబ్బులు రావు సార్. ఏం చదువుకున్నావు? బీటెక్. ఏ బ్రాంచ్? సిఎస్సి మాత్రం కాదు, కానీ 3 నెలలు కంప్యూటర్ క్లాసెస్కి వెళ్ళాను. బేసిక్ సాఫ్ట్వేర్, పవర్ పాయింట్, పెయింట్ కూడా వచ్చు. అబ్బో, చాలా వచ్చు నీకు. అదేం చూసారు సార్, మౌస్ పాయింటర్తో డ్రాగన్గా మార్చడం మీకు వచ్చా? నాకు వచ్చు. అబ్బో. కొంచెం జాబ్ ఉంటే చూడండి సార్. ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఏంటి? అలా ఎలా చెప్పారు? అర్థమవుతుంది. ఒకటి. నాకు తెలిసి నీకు ఒక బ్యాక్లాగ్ ఉండదే. అంటే ఒక్క సెమిస్టర్ ఉంది సార్. జాబ్ వస్తుందంటారా? ఫోన్ పే చేసాను, చూసుకో. బాయ్. సార్, మీరు ఈ ఆఫీస్లో పనిచేస్తున్నారా? అవును. సార్ 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 ప్లీజ్ సార్, నాకు జాబ్ ఇప్పించండి సార్. మీ ఫోటో నా పర్సులో పెట్టుకుంటాను. జాబ్ ఇస్తా గానీ నా ఫోటో మాత్రం ఆ పర్సులో పెట్టుకోకు. సార్, నిజంగానా? నాకు జాబ్ ఇప్పిస్తారా? నాతో రా. ఓ గాడ్, ఇక్కడ కూడా నువ్వేనా? మనసులో ఏం పెట్టుకోకు, నువ్వు ఉన్నావు నాకు తెలుసు. మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ సార్ సార్
సార్ సార్ సార్ మీరు ఇక్కడ సీనియర్ ఎంప్లాయర్ సార్? అంతకు మించి. అంతకు మించా? టీమ్ లీడరా సార్? అంతకు మించి. అంతకు మించా? బ్యాక్ ఎండ్ లో జాబ్ ఇచ్చే బ్రో. రేయ్. మేనేజర్ రా. సార్ మీరు ఇంత పెద్ద కంపెనీలో మేనేజరా? మరి ఇంత చీప్ గా పేపర్లో రావడం ఏంటి సార్? చీప్ అంటారా? చీపు 150 రూపాయలు దుబ్బావు, అది చీపా? సమయానికి ఎవడు లిఫ్ట్ ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే డబ్బులు కూడా మిగిలేవి. ఛా! సార్ మీ మేనేజ్మెంట్లో ఈ ఎంప్లాయీస్ ని చూస్తుంటే చాలా వేస్తుంది సార్. కాసేపట్లో భయం కూడా వేస్తుంది. ఏ జాబ్ వద్దా? కావాలి. అయితే కౌంటర్లు వేయడం ఆపు. ఇక్కడ ఏం జరగాలన్నా నాకు తెలియకుండా జరగదు. నన్ను కాదు నీ ఒక్క మాట మాట్లాడినా అందరికీ పిషాప్ కర్దేంగే. ఏంటి లేటు? ప్యాపిడేవాడు లేట్ చేశాడు. ముందు బయలుదేరాలని తెలీదా? టైం సెన్స్ లేదా? మేనేజర్వి నువ్వే ఇలా వస్తే నీ ఎంప్లాయీస్ టైం సెన్స్ ఎలా ఫాలో అవుతారు? సారీ, నెక్స్ట్ టైం నుండి లేట్ చేయను. ఎవరు సార్? సీఈఓనా? సీఈఓ తప్ప ఏం తెలీదా? తన పిఏ. పిఎం అయిపోయినా రావడం ఏంటి సార్? పిఏ నన్ను స్ట్రిక్ట్గా ఉంచితేనే నేను ఆఫీస్ని స్ట్రిక్ట్గా ఉంచగలను. సార్ 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 ఏంటి సార్ ఇది? స్ట్రిక్ట్. స్టిట్. ఓ ఈడవడు కొత్తగా వచ్చిన ఎంప్లాయ్. హలో. నీకే పోయే కాలం ఈ ఆఫీస్ జాయిన్ అవుతున్నావు. కొత్తగా వచ్చిన పిల్లాన్ని ఎందుకలా భయపెడతావు? వాడు రెజ్యూమే ఎంత పొడుగుందో చూసి దాన్ని బట్టి శాలరీ ఫిక్స్ చేసి తీసుకురా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వీడి మారడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మానస, కిందేం చేస్తున్నావు? కింద పెన్ పడిపోయింది సార్. ఇప్పుడు నిజం చెప్పు. అంటే మీరు వచ్చేలోపు మీ ప్రజెంటేషన్ కొట్టేస్తే వీకెండ్ ట్రీట్ ఇస్తా అన్నాడు. ఆహా, ఎవరు? ఎవరో చెప్తే ట్రీట్ ఉండదు కదా సార్. చెప్పకపోతే నీకు జాబ్ కూడా ఉండదు. వద్దు సార్, చెప్తాను. ఎవడు? భయ్యా దొరికిపోయిందంటావా? మాన్సర్ నమ్మచ్చరా? దొరికిన నా పేరైతే చెప్పదు. అబ్బో. రే మాస్! భయ్యా చెప్పేసింది భయ్యా, వెళ్ళు. ఇంకోసారి ట్రీట్ల కోసం టేబుల్ కింద దూరావనుకో ఆఫీస్ కింద పాతి పెట్టేస్తాను. పైకిలే. సారీ హే, సార్. ఏం జరుగుతుంది ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి మానస, నేను చెప్పింది ఏంటి, నువ్వు వచ్చి చేస్తుంది ఏంటి ఇక్కడ? అంటే ఎవరో చెప్పకపోతే జాబ్లో నుంచి పీకేస్తా అని బ్లాక్మెయిల్ చేశారు. ఆయన చెప్తే చేసేస్తావా? అయినా ఏంటి సార్ మీరు అమ్మాయిలతో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా? రేయ్, టాపిక్ డైవర్ట్ చేయకు. అయినా నా ప్రజెంటేషన్ ఫైల్స్తో నీకేంట్రా పని? అంటే అందులో తప్పులు ఏమైనా ఉన్నాయో చూద్దాం అనుకుంటున్నాను. రేయ్, నువ్వు నా సీటు మీద కన్నేసావని చెప్పి ఆఫీస్లో అందరికీ తెలుసు. మళ్ళీ ఇలాంటి పత్యాపారాలు అవసరమా? తెలుసు కదా, మరి ఇచ్చేచ్చు కదా. దా తీసుకో. సరే, కొట్ట. నీ శాలరీ నుంచి 10,000 కట్ చేస్తున్నాను, పో బయటికి. గుర్తుపెట్టుకో పృథ్వీ, నాకు టైం వస్తుంది, అప్పుడు నేను మేనేజర్, నువ్వు నా కింద పని చేసే ఎంప్లాయ్ అవుతావు. అప్పుడు ఆ దేవుడు కూడా నేను కాపాడలేడు. 20,000 కట్ చేస్తున్నాను, పో బయటికి. మీకు వాడంటే పడనప్పుడు పీకేయచ్చు కదా సార్. వాడికి హెల్ప్ చేసినందుకు నిన్ను కూడా పీకేయాలి. పీకేనా? వద్దు సార్, మనమంతా ఒక ఫ్యామిలీ, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెళ్ళిపోయి బ్లాగులు చేసుకో. మానస,
సార్ మౌనిక ఎక్కడా కనిపించలేదు. శ్రావణ శుక్రవారం కదా సార్, గుడికెళ్ళి వస్తా అని చెప్పింది. ఓ సరే, వచ్చాక కలవమని చెప్పు. ఓకే సార్. ఎక్స్ట్రాలు వద్దే, వెళ్ళు. ఈ సైక్ గాడికి పాపం ఆ అమాయకురాలు బలి. అమ్మయ్యా. ఏ ఏంటే లేటు? మీ వాడు ఆల్రెడీ నీ గురించి అడిగాడు, నువ్వు వస్తే వచ్చి కలవమన్నాడు. వాడి పేరు మీదే పూజ చేయించానే, అందుకే లేట్ అయింది. పూజలు చేస్తే అబ్బాయిలు పడతారా? మరి చేతబడులు చేస్తే పడతారా? నీ మిచ్చ చేయిస్తారా? పీడు వదిలిపోద్ది. నో థ్యాంక్స్. మౌనిక, నువ్వు ఇంత మౌనంగా ఉంటే పనవ్వదు. సరే కానీ ముందే చెప్పు, వాడు కాఫీ తాగాడా లేదా? కాఫీ ఇచ్చినా పడే రకం కాదు వాడు. అయ్యో, కాఫీ తాగాడా లేదా? లేదు. సరే. హా? ఏంటి మ్యాటర్? ఏమంటుంది? ఏముంటుంది, ఈ పిచ్చిదేమో టీవీ సీరియల్లో వన్ సైడ్ లవర్ లాగా వాడిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ప్రపోజ్ మాత్రం చేయదంట. ఏమైనా అంటే నో చెప్తే తట్టుకోలేనే అంటుంది. అయినా ఇలాంటి క్రింజి లవ్ స్టోరీ నడుస్తున్న ఆఫీస్లో పనిచేయడం నాది బుద్ధి తక్కువ. అయినా వాడికి టైము డబ్బు తప్ప అమ్మాయిలు కనపడరు కదా. ఆ విషయం ఈ పిచ్చిదానికి ఎప్పుడు అర్థమవుతుందో. ఇప్పుడు కూడా వాడికి కాఫీ చేయడానికి వెళ్ళింది చూడు. అవునా? మే ఐ కమ్ ఇన్ సార్? కమిన్. ఏంటి లేటు? అది గుడికి పెయింట్ వేసుకొచ్చావా? అది పూజ. ఇంకెందుకు, అన్నదానం కూడా చేసి రావాల్సింది. నెక్స్ట్ వీక్ లో అదే సార్. ఆ? సారీ సార్. చూడు మౌనిక, ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో. నువ్వు గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకునే గ్యాప్లో సుమారుగా ఈ భూమి మీద ఒక 10 మంది పోయి ఉంటారు. మన లైఫ్లో ఏం జరగాలో ఆల్రెడీ పైన డిసైడ్ అయిపోయినప్పుడు నువ్వు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకోవడంలో మీనింగ్ ఏముంది చెప్పు? సో ఇంకోసారి గుడికెళ్ళి పూజ చేయించాను, ఇంట్లో బూజులు దులిపించాను అని సొల్లు కబుర్లు చెప్పకు. అర్థమవుతుందా? టైంకి ఆఫీస్లో ఉండు, లేదా పర్మనెంట్గా ఇంట్లో ఉండు. అర్థమైందా? ఓకే సార్. ఏంటి, కాఫీ చల్లారక తాగమంటావా? అబ్బా, ఎంత బాగుంది చూడు. మన కాఫీ మిషన్ కూడా మనిషి అయి ఉంటే నేనే ప్రపోజ్ చేసేవాడినేమో. మనిషి పెట్టిన కాఫీకి మిషన్ పెట్టిన కాఫీకి కూడా తేడా తెలియదారా నీకు? ఏంటేదో అంటున్నావు? ఏం లేదు సార్. దా, వచ్చి ముందు కూర్చో. ఓకే సార్. ఆయన అంతే, దేవుడిని నమ్మడు, మనుషులని అస్సలు నమ్మడు. టైమ్ ఇస్ మనీ అనేది ఆయనకి దైవంతో సమానం. అవును, పొద్దున పేపర్ ఎక్కినప్పుడు అర్థమైంది. అయినా మనీకి వాల్యూ ఇచ్చే అందరూ పిసినరోళ్ళు కాదండి. అయ్ సత్యం, చూసారా, కరెంట్ కూడా పోయింది. అది పోలేదు, ఆయన పోయేలా చేశాడు. అర్థం కాలేదండి. లంచ్ టైం అయింది. అయితే లంచ్ బ్రేక్లో పవర్ ఎందుకని నేనే పవర్ ఆఫ్ చేశా. ఎంత పిసినారోడు అనుకోలేదు. ఇద్దేం చూసావు,
ఎంప్లాయీ శాలరీ పెంచమని అడిగితే ఏం చేశాడో తెలుసా? ఆ, దాందే ముందరా పెంచేద్దాం. కాకపోతే మళ్ళీ మొదలు పెట్టాడురా. అందరికీ మంత్లీ శాలరీలా కాకుండా డైలీ బేసిస్లో ఇద్దాం అనుకుంటున్నాను. అంటే హ, అంటే ఒక నెలలో 8 వీకెండ్స్, 2 ఫెస్టివల్, ఒక ఎమర్జెన్సీ లీవ్, ఇలా సగం రోజులు మీరు ఆఫీస్కి రావట్లేదు కదా. హ్మ్. అదే డైలీ బేసిస్లో శాలరీ ఇచ్చాను అనుకో, మీరు ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులు డబ్బులు, పైగా హాలిడేస్లో కూడా పని చేసుకోవచ్చు. ఏమంటారు? అంటే మేము నీ కంటికి కూలి పనులు చేసే వాళ్ళ కనిపిస్తున్నామా? చాచా లేదురా, కూలి పని చేసే వాళ్ళు కూడా పని చేసే డబ్బులు అడుగుతున్నారని చెప్తున్నా. నాకు తెలుసురా నువ్వు ఇలానే మాట్లాడతావని. అదే నేను మేనేజర్ అవుతే మీ అందరికీ డబల్ శాలరీ ఇప్పిస్తుండే. బాబు టీం లీడర్, నువ్వు పొలిటికల్ లీడర్లా ఫీల్ అవ్వకు. ఈ ఆఫీస్ నాది, దీనికి నేనే రాజు, నేనే మంత్రి, నేనే మేనేజర్ని. అండర్స్టాండ్? ఇప్పుడు చెప్పు, నీకు ఇంకా ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలని ఉందా? అయ్యో భయపెడతారేంటండి? సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడం నా డ్రీమ్ అండి. ఇంత చిన్న విషయాలకి జాబ్ వదులుకోవాలా? నాకు జాబ్ కావాలండి. నేను జాయిన్ అవుతానండి. నీ కర్మ. ఈ సెమిస్టర్లో ఉన్న బ్యాక్లాగ్స్ నెక్స్ట్ సెమిస్టర్లో క్లియర్ చేయలేదనుకో, వెంటనే ఇంటికి పంపించేస్తాను. సార్ నేను డ్రాగన్ సినిమా 3 సార్లు చూసాను సార్. 100% క్లియర్ చేస్తాను. వెరీ గుడ్. శాలరీ? సాలరీ సాలరీ ఒక 30,000 ఇచ్చినా పర్లేదు సార్, చేస్తాను. 180,000 ఓకే అనుకుంటే వెంటనే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. ఏ వద్దా? ఆ, కావాలి సార్. వెరీ గుడ్, రేపు నుంచి జాయిన్ అయిపో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ బయట వీళ్ళందరూ మీ గురించి ఏవేవో చెప్పి భయపెడుతున్నారు సార్. అవునా? ఏం చెప్పారు? మీరు పెద్ద కంజూస్ అంట, సైకో సాలేగాడంట, ఎంప్లాయీస్ రక్తం తాగే వ్యాంపైర్ అంట సార్. బట్ యు నో సార్, వినయ్ దేవుడు సార్, యు ఆర్ మై గాడ్ సార్, ప్లీజ్ మీ సార్. అంతొద్దు కానీ నువ్వు డైలీ వెళ్ళేటప్పుడు నన్ను పిక్ చేసుకొని డ్రాప్ చేయి. సార్ ఇక్కడ నా బండి మీదే సార్, కావాలంటే మీ దగ్గర ఉంచుకోండి సార్. బ్యాక్లాగ్స్ ఉన్నాడికి నెలకి 180,000 శాలరీ ఎవడిస్తాడు సార్? సార్ మీరు మ్యాడే సార్, సార్ మీరు మ్యాడ్ కాదు సార్, మీరు గాడ్ సార్. రే, 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 రే. నీకుంది. ఆ, నెలకు కాదురా, నెలకని ఎవడు చెప్పాడు? సంవత్సరానికి. నెలకి ఎంత? నెలకి ఎంత? క్యాలిక్యులేటర్ అయ్యో మ్యాథ్స్ M1 పాస్ అవ్వాల్సిందే సార్. అంటే 15,000 సార్. నేను ప్యాపిడ్ చేస్తేనే ఇంకెక్కువ సంపాదిస్తాను కదా సార్. ఏ సాఫ్ట్వేర్ జాబ్ వద్దా? సార్ 15,000కి సాఫ్ట్వేర్ జాబ్ ఏంటి సార్? వద్దనుకుంటే ఇప్పుడే బయలుదేరు. ఇదిగో అగ్రిమెంట్ కూడా చించేయి. కనీసం 25,000 అన్నా? 15K ఫైనల్. కావాలంటే చెయ్యి, లేకపోతే చించేయి. మీరు చెప్పింది కరెక్టే, మీరు పెద్ద సైకో. కంజూస్కి కేర్ ఆఫ్ అడ్రస్ సార్ మీరు. థ్యాంక్ యూ. గుడ్ బై. ఛా, ఈరోజు రైడ్లన్నీ బొక్క, నైట్ బీర్ కూడా సెట్ కాలేదు. మన క్రియేటర్స్ అందరినీ 5K అని పరిగెట్టమని చెప్పు. అట్లీస్ట్ పొట్టలన్నీ తగ్గుతాయి. సార్ అలాగే ఎవరు నువ్వు? మీ భక్తుడిని సార్.
అగ్రిమెంట్ చించేసావు, ఇంకో ప్రింట్ చేయమని చెప్పాను సార్. మళ్ళీ చించడానికా? అలా కాదు సార్, ఆ, ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకోవడానికి. 12,000 శాలరీకి ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెడితే బాగోదేమో. ఎందుకు పోదేనన్నారు అవునా? నాకేం గుర్తులేదే. సార్? రోజు మార్నింగ్ నన్ను పిక్ చేసుకొని ఈవినింగ్ ఇంటి దగ్గర డ్రాప్ చేయి. మళ్ళీ అదో ఒక్క. ఏంటి? ఓకే షూర్ సార్. ఈరోజు అబ్జర్వ్ చేయి, రేపు నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, నేను అదే అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ మేడం. బాయ్ సార్. ఎందుకు ఇలా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి పనికిరాని వాళ్ళకి జాబ్స్ ఇస్తావు? తల్ల పోటు వీళ్ళతోని. ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చినవాడిని కాబట్టి. మ్, అర్థం కాలేదు కదా. బాగా చదివిన క్యాండిడేట్స్కి జాబులు ఇచ్చి లక్షల్లో జీతాలు ఇచ్చి పోషిస్తున్నాయి కొన్ని పాపులర్ ఐటీ కంపెనీలు. అవి చూసిన కొంతమంది పేరెంట్స్ వాళ్ళ కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని గుడ్డిగా ఇంజనీరింగ్ జాయిన్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. వాడు ఆ కాలేజీలో ఇంజనీరింగ్ తప్ప అన్నీ నేర్చుకొని 4 ఏళ్ళ తర్వాత గాలి ఎదవలా బయటకు వచ్చి ఏం చేయాలో తెలియక, చేతిలో జాబ్ లేక, డబ్బులు ఎలా సంపాదించాలో తెలియక, ఇదిగో ఇలా ప్యాపిడో అని రూరల్ కంపెనీ అని చెప్పి ఇలా డెలివరీ బాయ్స్లా టైం వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళలో ఒక్కడికి ఛాన్స్ ఇచ్చినా సరే వాడి కెరీర్ని నేను కాపాడినట్టే కదా. బ్యాక్డోర్ నుంచి జాబులు సంపాదిస్తున్న రోజులు ఇవి. అలాంటిది బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళని జాబ్లోకి తీసుకుంటే తప్పేంటి? సీ యూ టుమారో. సారీ బ్రో. నువ్వేనా న్యూ జాయిన్? మీరే నా టీఎల్? కాబోయే మేనేజర్. ఓ, నువ్వు కూడా నా సైడ్ ఉంటే టైం చూసుకొని పృథ్వీగానే దించేద్దాం. అప్పుడు జాబ్ శాలరీ 2 పర్మనెంట్ అయ్యేలా నేను చూసుకుంటా. ఓ దాన్నే ఉంది, చేసేద్దాం. రేపు జరగబోయే ప్రజెంటేషన్తో పృథ్వీగాడు కంపెనీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ డైలాగ్ నీకు సెట్ అవ్వలేదు కానీ అందులో మ్యాటర్ ఉంది. చూద్దాం ఏం జరుగుద్దో. చూద్దాం కాదు, చెయ్యాలి. వాడి హార్ట్ డిస్క్ దొంగతనం చేయాలి.